భూమిని సూర్య బెదిరిస్తాడు. గగన్ నీ లైఫ్లో నుంచలి శాశ్వతంగా దూరమైపోయాడు. వాడు జలపాతంలో పడి వాని బొక్కలు కూడా కనిపించకుండా వాడు చచ్చిపోయాడు భూమి అనేసరికి భూమి ఒక్కసారి గుండెలు పగిలి చాలా ఏడుస్తూ ఉంటుంది. ఈలోపు ఆ ఎస్ఐ సూర్య అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత భూమి వెంటనే మళ్ళీ ఫారెస్ట్ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఆ సమయంలో భూమి అక్కడికి వెళ్ళేసరికి శరత్చంద్ర వచ్చి బెడ్ మీద చూసరికి భూమి కనిపించదు. ఇక భూమి ఎలాగైనా మళ్ళీ ఎక్కడికి వెళ్ళింది అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. ఇదిలా ఉండగా గగన్ ఆ ఫారెస్ట్లో లోయలో పడిపోతాడు కదా. అలాగే పడిపోయిన తర్వాత చెట్టు కొమ్మలలో ఇరుక్కపోతాడు. ఫారెస్ట్ లోపలికి భూమి ఇక తను ఆఖరి ప్రాణాలతో తన భర్తను కాపాడుకోవాలి, నేను ఉన్నంత వరకు నా బావకి ఏం కాదన్నట్టుగా ఒక సంకల్పం బలంతో ముందడుగు వేస్తుంది. లోయలో పడ్డ గగన్ మాత్రం ఇక భూమి కొండ మీద బావ గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఆ సమయంలో ఎలాగైనా సరే నా బావను నేను కాపాడుకొని తిరిగి మళ్ళీ నా సౌభాగ్యాన్ని నిలబెట్టుకుంటానని చెప్పేసి ఆ లోయ లోపలికి ఆపోజిట్లో వెనుక నుంచలు వస్తుంది. ఇక చెట్టు కొమ్మలలో గగన్ పడి ఉంటాడు. ఆ సమయంలో ఇక బావ అని చెప్పేసి చుట్టుపక్కల గట్టిగా అరుస్తూ ఉండగా అదే సమయానికి గగన్ మెల్లిగా భూమి పిలుపు వినిపిస్తుంది. అప్పుడు తన చెయ్యిలు అటు ఇటు కదులుతూ ఉంటాయి. ఆఖరి ప్రాణం పోతున్న సమయంలో తనకిష్టమైన వారి పిలుపుతోనే ఇక తలరాత కూడా మారుతుందని చెప్పేసి ఊరికే అన్నారు పెద్దలు. ఇప్పుడు అలా జరిగిపోయిందన్నమాట. భూమి పిలుపు విని వెంటనే గగన్ చేలు అలా సడుగ్న మెసులుతూ ఉంటుంది. వెంటనే గగన్ మాత్రం ఉలిక్కిపడి కళ్ళు తెరుస్తాడు. బావాని గట్టిగా అరుస్తుండగా భూమి అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా, ఇక ఎక్కడున్నావు బావా, నువ్వు నా ప్రాణం, ఈ ప్రాణం వదిలిపెట్టిపోతే ఇప్పుడు నీతో పాటుగా ఈ లోయల్లో పడి చస్తాను బావా అని అంటుండగా అప్పుడు కాస్త తన బిగపెట్టుకొని భూమి అని చెప్పేసి గగన్ గట్టిగా అరుస్తాడు. అప్పుడు బావ అని చెప్పేసి భూమి తన ప్రాణం మళ్ళీ లేస్తుందన్నమాట. ఎందుకంటే తన భర్త బ్రతికున్నాడని కాస్త నమ్మకం ఎక్కువ రెట్టింపు అవుతుంది. ఇక్కడ సూర్య మాత్రం భూమి ఎక్కడికి వెళ్ళింది అని చెప్పేసి ఇక కంగారు పడిపోతూ ఉంటాడు. ఖచ్చితంగా ఆ లోయల పడ్డ గగన్ గారిని తను బ్రతికిస్తుంది. ఎలాగైనా సరే వాడు బ్రతకడానికి వీల్లేదు. ఈ భూమితో పాటుగా వాడు కూడా చచ్చిపోవాలి. ఇక పాపం అని చెప్పేసి తన కూతుర్ని తన చేతికి అందిస్తే ఈ భూమి తన భర్తను కాపాడుకోవడానికి ఇక ఫారెస్ట్ దగ్గరికి వెళ్ళిందని తెలిసిపోతుంది. ఒక్క దెబ్బకు 2 పిట్టలు అనుకున్నా, కానీ ఒక్క పిట్ట మాయపోయింది. కానీ ఇప్పుడు 2 పిట్టలు. ఇద్దరిని ఎన్కౌంటర్ చేస్తే చడి చప్పు లేకుండా ఇద్దరు చేస్తారు అని ఈ విధంగా అనుకుంటూ ఉంటాడు. ఆ ఎస్ఐ శరత్చంద్ర వచ్చి ఇక నీ కూతురు వెళ్ళిపోయిందని ఇక ఏసీపీ సూర్య అనేసరికి నా కూతురు వెళ్ళిపోయిందా, అయినా ఆ గగన్ గారిని వదిలిపెట్టి నీ కూతురు ఉండదు, వాడు అంతలా తన వైపు తిప్పుకున్నాడు, వాడు బ్రతికి ఉండకూడదు, అవును వాడిని చంపేయాలి అని ఈ విధంగా అన్న తర్వాత వాడు చచ్చాడు కదా, వాడిని ఎలా చంపేస్తావు, అయినా నీ కూతురు మళ్ళీ ఆ గగన్ గారిని బ్రతికించే ప్రయత్నం చేస్తుందని చెప్పేసి ఈ విధంగా అన్న తర్వాత ఎట్టి పరిస్థితుల్లో నా కూతురు వాడితోని జీవితాంతం పంచుకునడానికి వీల్లేదని చెప్పేసి శరత్చంద్ర అంటూ ఉంటాడు. ఈలోపు భూమి వెంటనే గగన్ పిలుపు విని గగన్ దగ్గరికి చేరిపోతుంది. ఇక తనకి కుడివైపున మొత్తం 2-3 బుల్లెట్లు దిగిపోతాయి, వెనకాల కూడా బుల్లెట్లు ఉంటాయి. వెంటనే బావా ఆ ఏసీపీ నువ్వు చనిపోయావని చెప్పేసరికి ఈ భూమి కూడా చనిపోయినట్టే బావా, నువ్వు లేని ఈ జీవం ఈ ప్రాణం కూడా ఇక ఉండదు బావా, ఎలాగైనా సరే బావా వాడి కంటపడకుండా మనం ఇక నిర్దోషతనాన్ని బయట పెట్టాలి. ఇప్పుడు ఫస్ట్ ఇంటికి వెళ్దాం బావా, ఇంటికి వెళ్ళినా ప్రాబ్లమే, ఎలాగైనా సరే ఇంటికి వెళ్తేనే అప్పుడు వాడిని గురించి మనం తెలుసుకోగలం, పదబావ అని చెప్పేసి వెంటనే ఇద్దరు కలిసి ఇంటికి బయలుదేరతారు. ఆ సమయంలో ఇక్కడ చెర్రీ మాత్రం తన అన్నయ్య చనిపోయాడని చెప్పేసి కంగారు పడిపోతూ ఉంటాడు. వెంటనే ఇక ఫోన్ చేస్తే మళ్ళీ ఫోన్ ద్వారా ట్రాప్ చేస్తారని చెప్పేసి గగన్ భూమి ఇద్దరు కలిసి చెర్రీకి ఫోన్ చేయరు. మరోవైపు తన కొడుకు తన కోడలు ఏమైపోయారని చెప్పేసి శారద ఏడుస్తూ ఉంటుంది. ఇటు భర్త కోలుకోవడం, కానీ తన కొడుకు కోడలు చనిపోయారని చెప్పేసి ఈ విధంగా అనుకొని కంగారు పడిపోతూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా తార మాత్రం ఎలాగైనా గగన్ గురించి తెలుసుకొని గగన్ చేత 3 ముళ్ళు వేయించుకోవాలని చెప్పేసి గొడవ చేస్తూ ఉంటుంది. మీ శోభనం జరగడానికి వీలేదని కూడా అంటూ ఉంటుంది. మరి రేపచ్చ అప్కమింగ్లో ఏం జరుగుతుందో చెప్తాను, మీరు మాత్రం మిస్ కాకుండా చిన్న లైక్ కొట్టండి.